శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాడు కూడా శ్రీమతి కొండేపి రుక్మిణీదేవి గారి మరో ఆణిముత్యమంటి కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరేంటంటే తన దాకా వస్తే. కథలోకి ప్రయాణం చేద్దాం. మైకు ముందు నిల్చుని కమిషనర్ గారి ధర్మపత్ని జయలక్ష్మి మహిళలు సంఘసేవ అన్న అంశంపై గంట నుంచి ఘాటుగా ఉపన్యాసం ఇస్తున్నది. అసలు ఆమె గొంతుకు మైకే అనవసరం. ఇంటి హాల్లో నించుని ఆమె అరిచిందంటే ఆఫీసులో లోపలి గదిలో ఉన్న కమిషనర్ గారికి గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుందని ఊరందరూ ఎరిగిన సత్యమే. అయినా ఆమె గౌరవార్థం మైకు ఏర్పాటు చేశారు. మైకు కొత్తదే, మంచి కండిషన్లోనే ఉంది. ఆమె అంటే అది హై అని లేస్తోంది. అయినా ముందు వరుసలో కుర్చీలో కూర్చున్న కలెక్టర్ గారి భార్య పరిమళ గారికి చిన్న సైజు కునుకు వస్తూనే ఉన్నది కళ్ళ మీదకు. గంట నుంచి విధి విరామం లేని ఉపన్యాసమయ్యే. భరించవద్దు మరి జయలక్ష్మి మళ్ళీ అందుకుంది. సింహంలా గర్జిస్తూ, అనాది నుంచి మన దేశంలో ఆ మాటకొస్తే మన దేశమే కాదు, ఏ దేశమైనా ఒకటే. స్త్రీలు లేని, స్త్రీలు చెయ్యని సంఘసేవ ఏముందండి? సృష్ట్యాది నుంచి చూడండి. అందుకే ఆడది సంఘానికే కాదు, దేశానికి, ఆ మాటకొస్తే ఈ లోకానికే వెన్నెముక కాదు, గుండె వంటిది తెలుసా? శ్రోతల్లో నుంచి ఎవరో తెలియకుండా మెల్లని గొంతుతో, వెన్నెముకన్నా గుండె అన్నా కూడా తప్పేం లేదులేండి, రెండూ ప్రాణాధార భూతాలే కదండి దేహానికి అన్నారు. కాదు, వెన్నెముక ఎంత ముఖ్యమైనదైనా గుండెతో సమానం కాదు, కాజాలదు. వెన్నెముక విరిగితే మనిషి నిరుపయోగమైపోతాడు నిజమే, కానీ చావడు. కానీ గుండె ఆగితే ప్రశ్నార్థకంగా అందరి వైపు చూసింది జయలక్ష్మి. ఆగినా బాగుండు ఈ పాడుతోముడు వినేదానికన్నా అనుకున్నది పరిమళ మనసులోనే. తిరిగి కళ్ళు మూసుకున్నది క్షణం ఆలస్యం కాకుండా. జయలక్ష్మి మళ్ళీ అందుకుంది. జాతిపిత పూజ్య బాపూజీ అది గ్రహించే సత్యాగ్రహ సమరంలో స్త్రీలను ముందుకు ఉరికించాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది ఎవరు? మన మహిళాలోకమే కదా. మగవాడిని చూసి మైలు దూరం పరిగెత్తి దాక్కుని మగవాడి చెప్పు కింద తేలులా అణిగిమణిగి పడిగి ఉన్న ఆ రోజుల్లోనే స్త్రీలు అంత సాహసంగా రాజకీయాల్లోకి ప్రవేశించింది దేశానికి జాతికి ఖ్యాతి తేవడానికే. కానీ మనమేం చేస్తున్నాం? అది తలుచుకొని మురిసిపోతున్నాం. చేసిన ఘనకార్యాలు చాలని తృప్తిపడి సుఖంగా కూర్చుని కునికిపాట్లు పడుతున్నాం. చివరి మాటలంటూ ఆమె ఓరగంట పరిమళ వైపు చూసింది. అందరూ పైకి రాని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ ఇద్దరికీ ఏ విషయంలోనూ క్షణం పడదు. అది మహిళా మండలిలో అందరికీ తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరి మీద మరొకరు వ్యంగ్యోక్తులు, చమత్కార బాణాలు విసురుకుంటూనే ఉంటారెప్పుడు. పైకి మాత్రం ఇద్దరూ గుంభనంగానే ఉంటారు. అందులో ఇప్పుడు కమిషనర్ గారికి ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి. మండలి సభ్యులంతా జయలక్ష్మి గారికి వీడ్కోలిస్తున్నారు. ఆ సందర్భంలో ఆవిడ ఉన్న 3 ఏళ్ల నుంచి మండలికి చేసిన సేవ ప్రశంసిస్తూ తలా కొంచెంసేపు మాట్లాడారు. మహిళలు సంఘసేవ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని చివరిగా జయలక్ష్మి గారు ఉపన్యసిస్తున్నారు. ఎంతకు వదలరు. తర్వాత అల్పాహార విందు కూడా ఉంది. ఇంకా ఏమిటేమిటో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా ఈమె వేదిక దిగదేం కర్మ. మనకు స్వరాజ్యం వచ్చింది నిజమే, అయినా మన సమస్యలేం తీరలేదు. తీరాయనుకోవటం అవివేకం. ముఖ్యమైనది ఈనాడు మన బతుకుల్నే తారుమారు చేస్తున్నది వరకట్న పిశాచం. జయలక్ష్మి గారు మళ్ళీ అందుకున్నారు. నిజం చెప్పాలంటే దాన్ని తరమటం మన స్త్రీల చేతుల్లోనే ఉంది అనాలి. మన సంఘంలో 90% మగవాళ్ళు ప్రేమతోనూ గౌరవంతోనూ చివరగా భయంతోనూ ఆడవాళ్ల మాట వింటూనే ఉంటారు కదా. ప్రతి భార్య తన కొడుకు కట్నం తీసుకోవద్దని భర్తతో చెప్పగలిగితే, చెప్పి ఒప్పించగలిగితే ఇంకా నిలబడుతుందంటారా ఆ పిశాచం? అదే వరకట్న పిశాచం. అందరూ కరతాళ ధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. గర్వంతో జయలక్ష్మి గారు నిటారుగా నిల్చున్నారు. ఆమె ఎత్తు మరో 3 అంగుళాలు పెరిగినట్లయింది. ఆ నిషాలో మరింత జోరుగా, మీరందరూ ఇదే మొదలుగా శపథం చేయండి. దాన్ని తరమటం ఎంతసేపు? మనమందరం ఒకటిగా కలిసి ఆ పని చేస్తే ఆ సమస్యను విడగొట్టడం ఎంత పని అంటారు అంటూ ఆమె బల్లగుద్దిన చప్పుడుకు కునికిపాట్లు పడుతున్న పరిమళ గారు ఉలికిపడి కళ్ళు తెరిచి ఆవలిస్తూ చిటికి వేశారు. అందరూ మళ్ళీ తమలో తాము నవ్వుకున్నారు. వేదిక దిగి దర్జాగా వస్తున్న జయలక్ష్మి గారి దగ్గరకు ఎవరో ఒక మధ్యతరగతి గృహిణి వచ్చి నమస్కరించింది. అబ్బా, నిజంగా మీ ఉపన్యాసం వింటుంటే ఎంత సంతోషం కలిగిందో చెప్పలేనండి. చాలా బాగా చెప్పారు మీరు.
ముఖ్యంగా వరకట్నం గురించి మీరు చెప్పిన మాటలున్నాయే, అబ్బా మరవలేని వెలలేని ముత్యాల మూటలండి. కానీ ఒక్కటే సందేహం. అంతవరకు ఆమె మాటలు వింటూ కలిగిన గర్వాన్ని అణుచుకుంటూ ఉన్న జయలక్ష్మి ఏమిటది అన్నది చాలా హుందాగా. అసలు ఇలాంటి లోయర్ క్లాస్తో ఆమె ఎక్కువగా మాట్లాడదు ఎప్పుడు. కానీ ఈనాడు ఈ సభలో ఇంత ఉపన్యాసం ఇచ్చి వస్తూ ఆమె తన ఉపన్యాసాన్ని పొగిడిందాయే. ఏం లేదు, అలాంటివి ఆచరిస్తారంటారా అందరూ? పోనీ కొందరైనా? జయలక్ష్మి గారు కనుబొమ్మలు ఎగరేశారు. ఎందుకు ఆచరించకూడదండి? ఏం ఆచరిస్తే? ఆచరించందే ఏమిటి మీ సంఘ సేవ? అందరి వరకెందుకు, మీ వరకు మీకు ఇంత నచ్చాయి కదా నా మాటలు. ఏది మీరు తీసుకోండి నిర్ణయం. మీరు వద్దని కట్నం తీసుకోకుంటే మీ వారు కాదంటారా? జయలక్ష్మి గారి ఛాలెంజ్కి ఆమె తల వంచుకున్నది పలకుండా. అందరూ కుతూహలంగా వీళ్ళనే చూస్తున్నారు. ఆమె మౌనానికి జయలక్ష్మి గారు రెచ్చిపోయి వెటకారంగా నవ్వారు. అదీ కథ, అసలు మీకే ఇష్టం లేదు, ఇక మీ వారికే నచ్చ చెప్తారులేండి. అందరూ నవ్వుతుంటే ఆమె తల పైకెత్తింది. ఏం చెప్పగలరా అన్నది జయలక్ష్మి గారు కవ్వింపుగా. ఆమె తల ఊపి మళ్లీ నమస్కారం చేసింది. చెప్పగలనులేండి, అదేమంటే కష్టం కాదు. నిజానికి ఇప్పుడు మా సమస్య అది కానే కాదు కూడాను. మరి ఏమిటి అన్నది జయలక్ష్మి తెల్లబోతూ. ఆమె చేతులు నలుపుకుంటూ చెప్పుకున్నది. ఆమె భర్త హైస్కూల్లో తెలుగు పండితుడు, కాస్త పూర్వకాలపు మనిషి. పుత్రుల్లేందే పున్నామ నరకం తప్పదు, మన చంద్రవంశం నిలవదు అంటూ ఆపరేషన్కు ఒప్పుకోలేదు. వరుసగా 6 ఆడసంతానమే. ఇక భరించలేక భార్య వెళ్లి ఆపరేషన్ చేయించుకుంది. కానీ ఇప్పటికే ఓవర్లోడై సంసార శకటం బరువుగా సాగుతున్నది. పిల్లలు ఎది కూర్చున్నారు. పెళ్లి చేద్దామా అంటే అన్ని ధరలతో పాటు పెండ్లి కొడుకుల ధర మండిపోతున్నదాయే. ఏం పెట్టి ఎలా చేయగలరు? చదివిస్తున్నారు పిల్లల్ని. పెద్దది BA చదువుతున్నది. మిగిలిన గుంపంతా రకాల వారీగా ఉన్నారు. చదువుకుంటూ ఏదో ఒక అక్షరం ముక్క చెప్పిస్తే వాళ్ల పొట్టైనా పోసుకుంటారని మా ఆశ. పెళ్లిళ్ళు ఎలాగూ చేయలేమో అనుకున్నామండి. ఇంతలో ఉప్పెన వచ్చి పడింది మా తలలపైన. అందరూ ఆతృతగా అడిగారు ఒకే గొంతుతో, ఏమైందండి అని. IAS పరీక్ష కూర్చుంటున్న కమిషనర్ గారి ఏకైక పుత్రరత్నం శాంతకుమారుడికి, హైస్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేసే పరంధామయ్య గారి పెద్దమ్మాయి వసంతలక్ష్మికి ఎట్లా, ఎప్పుడు, ఏ సందర్భంలో మనసులు కలిశాయో భగవంతుడికే తెలియాలి. మరి గ్రంథం ఎన్నాళ్ల నుంచి నడుస్తున్నదో అసలే తెలియదు. అదండి కథ. పిల్లకు 2వ నెల. నెత్తి నోరు బాదుకుని అడిగితే మీ వాడి పేరు చెప్పింది. కులానికి పేదవాళ్లం కాము నిజమే, కానీ అంతస్తో మీ వంక కన్నెత్తి చూడగల తాహతుందా మాకు అని ఆయన సందేహిస్తుంటే నేనే వచ్చాను. మీరన్నట్టు ఎలాగైనా ఆడవాళ్లతోనే కదండి దేశము, అసలు ప్రపంచమును. అబ్బాయి మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు. ఏమైనా మీ అంతస్తుకు తూగలేం, కానీ మా అర్హతకు తగ్గట్టు ఏదో ఇవ్వక ఊరుకోం వదిన గారు. పెద్ద పిల్ల బుద్ధిమంతురాలు, మంచి పనిమంతురాలు. నా పిల్లని నేను పొగుడుకోవటం కాదు, మీరే చూచి ఒప్పుకుంటారు ఈ మాట. పెద్ద మనసు చేసుకుని మీరు సరే అనాలి, లేదంటే దాని 100 ఏళ్ల బతుకు ఏమయ్యేట్టు మీరే చెప్పండి. ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, మీ పరిచయం లేదు నాకు. ఏమంటారో అని భయపడుతూనే వచ్చాను. మీ ఉపన్యాసం వింటుంటే నా సందేహాలన్నీ పటాపంచలైనాయి. అన్యాయంగా జంకుతున్నాను అనిపించింది. ఉపన్యాసమైన తర్వాత మిమ్మల్ని కలుసుకుని రహస్యంగా చెప్పాలనుకున్నాను అసలు సంగతి. మీ మాటలు విన్న తర్వాత మీ మంచి మనసు అర్థమైంది నాకు. మీరే మీ వారిని కూడా ఒప్పించి మా పిల్లను మీ ఇంట్లో పడేసుకోవాలి వదిన గారు. ఇవి చేతులు కావనుకోండి. మహిళలు సంఘసేవ అన్న అంశం మీద, వరకట్న పిశాచం పారదోలే చిట్కాల మీద 10 పేజీల వ్యాసం రాసుకుని 2 పెద్ద ఫ్లాస్కుల నిండా టీ పోసుకుని రాత్రంతా నిద్ర చాలించి కూర్చుని ఆ ఉపన్యాసాన్ని కంఠోపాఠం చేసి గంటకు పైగా శ్రోతలందరినీ తన వాగ్దాటితో అలా నిలబెట్టేసిన జయలక్ష్మి గారు బహుశా రాత్రంతా నిద్రలేకనో, లేక టీ ఎక్కువై పైచెపు ప్రకోపం వల్లనో తల గిర్రును తిరిగినట్టే అలాగే నిలబడ్డారు. అంతవరకు ఆసక్తిగా ఇదంతా వింటున్న పరిమళ గారు ముందుకు వచ్చారు. చూడండి, మీరేం భయపడకండి, మీకొచ్చిన పర్వా ఏమీ లేదు. జయలక్ష్మి గారిని గురించి తెలియక మీరు అలా గాబరా పడుతున్నారంతే. ఆమె ఇంట గెలిచి రచ్చ గెలిచే మనిషి. ఇప్పుడు వెళ్ళగానే ముందు విషయం చెప్పి కమిషనర్ గారిని ఒప్పించి మరీ ఇంకో పని చూసుకుంటారు. రేపు ఈ పాటికి ఈ మహిళా మండలిలోనే మీ సంబంధం ఖాయమనుకుంటారు. చూడండి, కట్న పిశాచిని తరిమివేసే ఆదర్శ వివాహం మొట్టమొదటిసారిగా వారే చేయిస్తారు. మనకందరికీ ఇదెంతో గర్వకారణం అంటుంటే శ్రోతలందరూ ఆనందంతో చప్పట్లు చచ్చారు. ఆ వచ్చిన గృహిణి మొహం చాటంతైంది. విన్నారుగా శ్రీమతి కొండేపి రుక్మిణీదేవి గారి ఈ తనదాకా వస్తే అనే సరదా కథను.
వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.